హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లవి మమ్మీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మొన్న పిల్లలు అయితే వైజాగ్ వెళ్ళారు. వైజాగ్ బీచ్ దగ్గర ఇలా చేపలు, రొయ్యలు, పీతలు ఇంకా చాలా చాలా వెరైటీస్ ఆ సముద్రంలో దొరికే ప్రతి ఒక్కటి ఇక్కడ అమ్ముతున్నారండి. అయితే మా పిల్లలు అయితే ఇగో చేపను అయితే తీసుకున్నారు. దాన్ని ఫ్రై చేయించి ఈ తిందామని. చూడండి, ఆయన ఫ్రై చేయడానికి ఎలా నీట్గా తయారు చేస్తున్నాడో చూడండి ఒకసారి. ఇలా మనం కూడా ఇంట్లో తయారు చేసుకోవడం కుదురుతుందేమో, ఈసారి ట్రై చేయాలి. చేప చర్మం చూడండి ఎలా తీస్తున్నారో. మనమైతే ఎప్పుడు అలా చేయలేదు. బండకేసి రుద్దుడు. బండకేసి రుద్దిన తర్వాత కట్ చేసి పులుసో వేపుడో చేసుకోవడమే తప్పితే ఇలా చేపని డైరెక్ట్గా నూనెలో వేసి మనం ఎప్పుడూ ట్రై చేయలేదు. ఈసారి కంపల్సరీ ట్రై చేయాలి. మా ఊరి చెరువులో కూడా చేపలు పడతారండి ఈ సమ్మర్లోనే. అప్పుడు మాత్రం తప్పకుండా ఇలా ట్రై చేయాలని అనుకుంటున్నాను. మా అన్నకు కూడా అలా కుదురుతుందేమో చూడాలి. చూడండి ఎంత బాగా చేసారో చక్కగా. ఇప్పుడు చర్మం తీసేసిన తర్వాత లోపల పేగులు అన్నీ బయటికి లాగేసి చాలా నీట్గా అయితే తయారు చేసేసారండి. చేసిన చేపకి ఇలా ఘాట్లు అయితే పెట్టేస్తున్నారు. ఇలా ఘాట్లు పెట్టిన తర్వాత దీనికి చూడండి ఎన్ని రకాల పేస్ట్లు అయితే రాస్తున్నారో. మసాలా అనుకుంటా ఇవి మొత్తం. మనమైతే ఫ్రై చేసుకోవడానికి అన్నీ కలిపేసి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పౌడరు అన్నీ కలిపేసి కార్న్ఫ్లోర్ అన్నీ కలిపేసి రాస్తాము. వీళ్ళైతే దేనికి దానికి సపరేట్గా గిన్నెల్లో పెట్టుకున్నారు. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా రాసేస్తున్నారు అన్నమాట. చూడండి ఎన్ని రకాలు రాస్తున్నారో వీళ్ళు. మనం కూడా ఈసారి తప్పకుండా ఇలా చేసుకుందామండి. చేసుకుని ఒక్కసారి ట్రై చేయాలి ఎలా ఉంటుందో. చేపకు చేప తినగలుగుతామో మనమైతే. ఏదో అక్కడైతే సముద్రం ఒడ్డున కూర్చొని ఆ అలను చూసుకుంటూ చక్కగా చల్లగాలికి ఇలా తినేయొచ్చు అనుకుంటా. ఇంటికాడైతే తినటం చాలా కష్టం. చూద్దామండి ఎలా ఫ్రై చేస్తున్నారో చూడండి వీళ్ళు. ఈ వీడియో చివరి వరకు చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఈ బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కూడా ఇలాగా ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ ఫిష్ ఎప్పుడైనా కొనుక్కొని మీరు కూడా ఇలాగే తిన్నారా? తింటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా పెట్టండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరికొందరికి సపోర్ట్ చేస్తుంది. అందుకని చెప్పి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూడండి ఎలా ఫ్రై చేస్తున్నాడో. ఇలా చేపను శుభ్రం చేసి మసాలాలు పట్టించి నూనెలో వేస్తుంటే అది చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. మీకు కూడా అలాగే ఉంది కదా? టోటల్గా లాస్ట్కి ఫిష్ అయితే ఇలా తయారు చేసి ఇచ్చాడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది.